జల్ జీవన్ మిషన్ పథకం శిలాఫలకం ధ్వంసం కేసులో వైసీపీకి చెందిన 7గురు ప్రమేయం ఉన్నట్లు గుర్తించి పామంజి యానదయ్య, కోడూరు జక్రయ్య, కోడూరు ప్రేమ్సాగర్, వాయిల తిరుపతి, కొమారి రాజు, కొమారి శ్రీను, కొల్లు ఏడుకొండలు అనే వారిపై కేసులు నమోదు చేశామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి యానదయ్య, జక్రయ్యలు జేసీబీ, ట్రాక్టర్లు తెచ్చి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి జక్రయ్య పొలంలో వేశారన్నారు. కూటమి నేతలు శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా, ఆ ఊరిలోని పలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఆయన తీసుకొస్తే అందరూ వచ్చేస్తారు. అందరికీ నమస్కారం. కావలి రూరల్ పోలీస్ స్టేషన్ తుమ్మలపెంట పట్టపాలెంలో జలజీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకం ఉన్నాయి. 2 శిలాఫలకాలు ఈ శిలాఫలకాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 136/25 అండ్ సెక్షన్ 324, 61, 196 రెడ్ విత్ 35 BNS యాక్ట్, సెక్షన్ 3 PDPP యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది. దీన్ని రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని, కొన్ని వర్గాల మధ్య సమాజంలో ఉండే వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో శిలాఫలకాలను జేసీబీ ద్వారా కూల్చివేసినారు. వీటి కూల్చివేసిన దానిలో పామంజి యానాదయ్య, కోడూరు జగరయ్య, కోడూరు ప్రేమసాగర్, వాయిల తిరుపతి, కుమారి రాజు, కుమారి శ్రీను అలియాస్ డీలర్ శ్రీను, కొల్లు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు. 9వ తేదీ ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6:30 గంటల టైంలో పామంజి యానాదయ్య, కోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే పామంజి యానాదయ్య వీరిని 2021లో తుమ్మలపెంట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు, వాయిల తిరుపతి, సుకుమార్ రెడ్డితో కలిసి తుమ్మలపెంట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసినారు. అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలాఫలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలాఫలకాలు తీసివేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని కుమారి రాజు, వాయిల తిరుపతి, కుమారి శ్రీను వీళ్ళకి చెప్పి ఈ నెల 6వ తేదీ రాత్రి సమయంలో మార్కండేయపురం చెందిన కోడూరు జగరాయి నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలాఫలకాలను కూల్చివేసి వాటిని జగరాయ ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయం రాజు, తిరుపతి, శ్రీనులు కూడా చెప్పినారు. వీళ్ళు ఈ శిలాఫలకాల ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఈ ఉద్దేశంతో 8/8/25న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కుమారి శ్రీను, కుమారి రాజు, కొల్లు ఏడుకొండలు మరికొంతమంది కలిసి శిలాఫలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో. పగలగొట్టింది వీళ్ళు అపోజిషన్ పార్టీ మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు. ఈ శిలాఫలకాల కూల్చివేతలో కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలాఫలకాల విధ్వంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినారు సోషల్ మీడియాలో. వాళ్ళే శిలాఫలకాలు పాల్గొట్టి అపోజిషన్ మీద రుద్దినారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా జరుగుతుంది. పూర్తి విషయాలు కూడా తర్వాత తెలియజేస్తాం. మిగతా నిందితులను కూడా పట్టుకునేందుకు
చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు.